ఇద్దరు కూడా బట్టలు మార్చుకుంటూ ఉంటారు. అప్పుడు వరాలు ఇలా అనుకుంటూ ఉంటుంది, అన్నయ్య నీ మనసులో రూప అంటే ఎంత మంచి స్థానం ఉందో నాకు తెలుసన్నయ్య. కానీ నీకు ఇలాంటి పరిస్థితి రావటం నాకు చాలా బాధకరంగా ఉంది. ఇక్కడ నీకు ఈ విధంగా ఎంగేజ్మెంట్ జరుగుతుందని రూపకి తెలిస్తే ఎంత బాధపడుతుందో ఏంటో అని విధంగా అంటూ మనసులో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఇదిగోండి బాబు, ఇద్దరు కూడా దండలు మార్చుకోండి అని అనగానే అలా ఇద్దరు దండలు మార్చుకుంటూ ఉంటారు. ఏంటి బాబు, నువ్వు కూడా తన మెడలో వేయి అని అనగానే వెంటనే అలా మెడలో దండ వేస్తూ ఉంటే నాకంటూ ఎవరూ లేరు, నాకు నా రాజు తప్ప అనే విధంగా దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటుంది. అమ్మాయి గారు నన్ను క్షమించండి అనే విధంగా అంటూ శ్వేత మెడలో దండను వేస్తూ ఉంటే, నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని ఒకటి చేయాలి తల్లి, నువ్వే మమ్మల్ని ఎలాగైనా కలపాలి అమ్మా, ఈ రింగ్ను అబ్బాయికి తొడగమ్మా అనే విధంగా చెప్పగానే వెంటనే రాజు చేయిని పట్టుకొని అలా రింగ్ని తొడగబోతూ ఉండగా వెంటనే ఆ చేతికి రింగ్ని చూసి ఆ రింగ్ని తీయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మరోవైపు మాత్రం మా ఇద్దరి మధ్య ఆ రింగు మాత్రమే ఆయనకుందమ్మా, మా బంధం ఈ విధంగా ఉందని తెలియడానికేనేమో నాకు తెలీదు, కానీ రాజు చేతికి నేను పెట్టిన రింగ్ ఉంది అనే విధంగా అంటూ అలా మొరపెట్టుకుంటూ అమ్మవారి కాళ్ళను మొక్కుతూ ఉంటుంది. వెంటనే అలా లేవపోతూ ఉండగా రూప తాలి అమ్మవారి తాలికి అంటుకొని ఉంటుంది. ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. అలా అమ్మకు అంటుకొని ఉందంటే నీకేదో అపద్రవం రాబోతుందని ఆ అమ్మే చెప్తుంది అనే విధంగా అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే మరోవైపు ఇలా ఇవ్వమ్మ నేను తీస్తాను అని అంటూ ఆ రింగ్ని తీయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ముత్యాలు. ఏమయ్యా నువ్వు తీయయ్యా, అస్సలు రావట్లేదు. అప్పుడు వెంటనే అప్పలనాయుడు కూడా తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతైనా అమ్మాయి గారు రాజు చేతికి రింగ్ని తొడిగాడు, అంత సులువుగా ఎలా వస్తుంది ముత్యాలు ఆ రింగు అనే విధంగా అప్పలనాయుడు మనసులో అనుకుంటూ ఉండగా నేను కూడా తీయలేకపోతున్నాను అనే విధంగా అంటూ అప్పలనాయుడు వెనుతిరిగి వెళ్ళగానే రాజు ఆ రింగ్ని చూసుకుంటూ గతంలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలోనే పంతులు గారు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉంటారు, అమ్మ నువ్వేం బాధపడకమ్మా, నీ తాలిని ఆ అమ్మ తాలికి అంటివేసుకుందంటే ఖచ్చితంగా నీకేదో ఆపద వస్తుంది, ఆ అమ్మే తొలగిస్తుంది అనే విధంగా అంటూ ఉంటే ఆ మాట విన్న రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఏముందిలే రింగే కదా, ఆ రింగు లేకపోతే ఏంటి, మరొక చేయికి పెట్టచ్చా పంతులు గారు, పెట్టచ్చు, మీకే అభ్యంతరం లేనప్పుడు నాకేముంది అనే విధంగా అనగానే శ్వేత మరొక చేతికి రింగ్ని తొడుగుతుంది. ఆ రింగ్ని తీయలేకపోతున్నారు. ఇక ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు అనే విధంగా అంటూ అందరూ అక్షంతలు వేస్తూ ఉంటే అప్పలనాయుడు మాత్రం అక్షంతలు వేయకుండా ఆగిపోతాడు. ఇక వెంటనే రూపతాలిని నెమ్మదిగా తీసి, నువ్వు బాధపడకమ్మా, ఆ అమ్మే అంతా చూసుకుంటుంది, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఈ శ్లోకాన్ని 108 సార్లు జపించమ్మా, ఏ ఆపదైనా సరే ఇట్టే పోతుంది. 108 సార్లు కాదు పంతులు గారు, 1000 సార్లైనా నేను జపిస్తాను. ఎందుకంటే నువ్వు ఒంటరిగా వచ్చినప్పుడే నాకు అర్థమైందమ్మా, ఎవరైనా సరే గుడికి వచ్చినప్పుడు సతీ సమేతంగా వస్తారు అంటే నీకు ఏదో సమస్య ఉందని నేను అర్థం చేసుకున్నాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఈ అక్షంతలు తీసుకో అమ్మ, అమ్మవారి దగ్గర అక్షంతలు, నీ భర్తను ఈ అక్షంతలతో ఆశీర్వదించు అని అనగానే సరే పంతులు గారు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు రాజు ఏంటి ఇంకా రావట్లేదు, అసలు ఈరోజు రాజుని చూడలేదు, మాట్లాడలేదు, ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఉండగా మరోవైపు రాజు ఎంగేజ్మెంట్ని తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు. అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి రాజు ఏంటి ఇంకా రావట్లేదు, అసలు రాజు నాకు ఏం చెప్పదలుచుకున్నాడో ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటే నన్ను క్షమించండి అమ్మాయి గారు, నేను రాలేకపోతున్నాను అని రాజు అనుకుంటూ ఉండగా ఏంటన్నయ్య ఏం జరుగుతుందన్నయ్య,
రూపకి తెలిస్తే ఎంత బాధపడుతుందన్నయ్య, అసలు తట్టుకోగలదా అన్నయ్య? నాకే అర్థం కావట్లేదన్నయ్య. నాకు కూడా అర్థం కావట్లేదు వరాలు, ఏం జరుగుతుందో. అయినా తల్లి కొడుకు సమస్యలను తీరుస్తుందని అంటారు కదా అన్నయ్య. మరి ఎందుకన్నయ్య అమ్మతో నువ్వెందుకు చెప్పలేకపోతున్నావన్నయ్య అనే విధంగా అంటూ ఉంటే ఏం చేయను వరాలు. అమ్మ ఏదైనా జరగరాంది ఏదైనా చేసుకుంటే ఆ భయంతోనే ఆగిపోతున్నాను. కానీ అన్నయ్య ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే రూప ప్రాణాలు ఉంటాయా? అమ్మాయి గారు ఆరు బయట నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అమ్మాయి గారు. నన్ను ఎప్పుడెప్పుడు చూసి మాట్లాడాలా అని. రాజు త్వరగా రా రాజు, నిన్ను చూడకుండా నేను పడుకోలేను రాజు, నాకు నిద్ర కూడా పట్టదు. ఏంటి ఇంకా రావట్లేదు రాజు బాల్కనీ దగ్గరికి అని రూప అనుకుంటూ ఉంటే వెంటనే బాల్కనీ దగ్గరకు వచ్చి వరాలు చూస్తుంది. రూపను చూసి షాక్ అయిపోతుంది. అన్నయ్య అన్నయ్య బయట అమ్మాయి గారు ఉన్నారన్నయ్య, వెళ్ళన్నయ్య, నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటుందేమో. లేదు వరాలు, నేను వెళ్ళలేను. అమ్మాయి గారికి నా మొహాన్ని చూపించలేను. అమ్మాయి గారి కళ్ళలో నేను ఏమని చెప్పుకోగలను? చెప్పు వరాలు అనే విధంగా అంటూ ఉంటే ఇక బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. మరోవైపు రేణుక బాధపడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ని ఆపలేకపోయాను అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉండగా, ఇదిగో రేణుక తీసుకో, ఆ రాజుకి శ్వేతకి ఎంగేజ్మెంట్ అయింది కదా. ఏంటి గౌతమ్, నువ్వేనా అలా మాట్లాడేది? అవును, కానీ బాధగా ఉన్న ఎంగేజ్మెంట్ అయింది కదా ఒక రకంగా, ఇది మనకు ప్లస్ అనుకో. ఏంటి గౌతమ్ ఏమంటున్నావు? పెళ్ళి మాత్రం జరగనివ్వను, నేనుండగా పెళ్ళి ఎలా జరుగుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే, ఎందుకంటే మమ్మల్ని కలపాలని చూసిన నువ్వు వాళ్ళిద్దరినీ నేనెలా కలుపుతాను చెప్పు? నేనుండగా అలా ఎప్పటికీ జరగదు. సరేనా? ముందు ఈ విషయం రూపకి చెప్పాలి, అప్పుడు పాపం ఈ ఎంగేజ్మెంటే వాళ్ళిద్దరిని విడదీస్తుంది అనే విధంగా గౌతమ్ అంటూ ఉంటే, అదే సమయానికి రూప వస్తుంది. రాజు ఏంటి క్యాబిన్లో కనిపించట్లేదు, రాలేదు ఎందుకో అనే విధంగా మనసులో అనుకుంటూ ఉండగా, పద ఇప్పుడు మనం వెంటనే వెళ్ళి రూపకు ఈ సస్పెన్స్ న్యూస్ని తెలిస్తే పాపం ఏమవుతుందో ఏంటో, ఏం చేసుకుంటుందో అని గౌతమ్ అంటూ ఉంటే, పద గౌతమ్ అని అంటూ రేణుక వెళ్తూ ఉంటుంది అక్కడి నుండి.